వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. దిశ అయితే స్కూల్ కి వెళ్ళడం స్టార్ట్ చేసింది కదా వాళ్ళ అన్నయ్యతో పాటు. సో ఇక్కడ సమ్మర్ హాలిడేస్ వల్ల స్కూల్ అయితే ఇద్దరికి హాఫ్ డేస్ కాబట్టి మా డేని ఎలా స్పెండ్ చేస్తున్నాం అనేది ఈ వ్లాగ్ లో ఉంటుంది. హాలిడేస్ లో ఈ మెయిన్ స్కూల్ పెట్టడం అనడానికి ఒక రీజన్ ఏంటంటే పొద్దున్నే వీళ్ళు లేజీ అయిపోతారు కదా, హాలిడేస్ అనేసరికి లేట్ గా లేవడం అలాంటివి చేస్తారని చెప్పి మార్నింగ్స్ లేట్ గా లేవడం అనే అలవాటు పోగొట్టడం కోసమే హోట్ అయితే పెట్టాము. అండ్ ఆల్సో లాంగ్వేజ్ కూడా పిల్లలు కదా కొంచెం ఫాస్ట్గా మర్చిపోతారేమో అన్న భయంతో కూడా ఈ హోట్ అనేది పెట్టాము. ఇక్కడ హోట్ అంటారు హాలిడేస్లో స్కూల్కి వెళ్తే. మన సైడ్ దొరికే బీరకాయలు అయితే ఇక్కడ దొరకవు, ఇండియన్ స్టోర్స్ లోనే దొరుకుతాయి. మోస్ట్లీ మనకి జర్మన్ స్టోర్స్ లో అన్నిట్లో కూడా బీరకాయలు ఇవే దొరుకుతాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవాళ అయితే నేను లైబ్రరీకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ లైబ్రరీస్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా చూద్దురు. కానీ ఫస్ట్ అయితే మనం ఫాస్ట్ గా వంట చేసేసి నేను పిల్లల్ని అయితే స్కూల్ కి వెళ్ళి పికప్ చేసుకొని అప్పుడు మనం లైబ్రరీకి అయితే వెళ్దాము. వీళ్ళ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అయినా చాలా పెద్దగా ఉంటుంది. ప్లే స్కూల్ నుంచి స్కూల్కి వచ్చిన పిల్లలందరికీ ఇలా ఒకే కలర్ జాకెట్స్ అయితే వేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు తప్పిపోకుండా. అండ్ టీచర్స్ కూడా కొత్త కదా స్టూడెంట్స్, వాళ్ళు ఎక్కడున్నా వీళ్ళకి వెంటనే కనిపించేలాగా అండ్ మిస్ అవ్వకుండా ప్రికాషన్ అయితే తీసుకున్నారు. ఈసారి ఎప్పుడైనా కంప్లీట్ స్కూల్ అయితే నేను వీడియో చేసి చూపిస్తాను. కాకపోతే ప్రెసెంట్ ఏంటంటే హాలిడేస్ వల్ల స్కూల్ మొత్తం యూజ్ చేయకుండా ఓన్లీ ఒక పోర్షన్ ఆఫ్ స్కూలే వాడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే హోట్కి అందరు పిల్లలు రారన్నమాట, కొంతమందే వస్తారు, చాలా మంది వెకేషన్ లో ఉంటారు. సో ఇప్పుడు మనం ఇండియా వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి మేమైతే ఈ హోట్ అనేది పెట్టేశాము. యాక్చువల్లీ నేను హెడ్ బాత్ చేసి వచ్చాను, చక్కగా ఈ ఎండకైతే తలంతా ఆరిపోయింది. కొన్ని డేస్ బిఫోర్ మనం సీడ్స్ అయితే వేసాం కదా, సో చిన్న చిన్న ప్లాంట్స్ అయితే రావడం స్టార్ట్ అయ్యాయి. అసలు ఈ ఫీలింగ్ ఎంత బాగుంటుందో కదా, నిజంగా ఒక సీడ్ నుంచి మనం వాటర్ చేసి డైలీ అది ప్లాంట్ కింద వస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం వచ్చేసి లైబ్రరీకి వెళ్దాం అనుకున్నాం కదా, టైం వచ్చేసి 4:30 అవుతుంది. బట్ ఎండ మాత్రం అస్సలు బీభత్సంగా ఉంది. ఇక్కడ లైబ్రరీస్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. ప్రతి 20-30 ఇళ్ళకి కూడా లైబ్రరీలు అనేవి ఉంటాయి. మనం సెపరేట్ గా ఇంకా పుస్తకాలు కొనుక్కునే బాధ అయితే ఉండదు. సో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికి మనం రిజిస్టర్ చేస్తే సరిపోతుంది. లోపల అయితే మనకి ఇలా షాపింగ్ చేసే కార్ట్స్ అవి ఉంటాయి. మనం బుక్స్ అన్ని ఇంటికి తీసుకెళ్దాం అనుకునేవన్నీ కూడా ఈ కార్ట్ లో వేసుకొని బిల్లింగ్ దగ్గర ఇస్తే మనకి జస్ట్ ఒక స్లిప్ లాగా ఇస్తారు మన కార్డ్ మీద. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి అవసరం లేదు రిజిస్ట్రేషన్. మేము అంటే ఎవరైనా ఒక కిడ్కి చేస్తే సరిపోతుంది. సో వాళ్ళ కార్డు మీద మనం ఇంటికైతే బుక్స్ తీసుకువెళ్ళొచ్చు. సో 7 or 8 euros చార్జ్ చేస్తారు రిజిస్ట్రేషన్ కి. మనం ఇంటికే తీసుకెళ్లకుండా ఇక్కడ కూడా పజిల్స్ అవి చాలా ఉంటాయి. ఇవన్నీ పజిల్సే, ఇంటికి తీసుకెళ్లొచ్చు, ఇక్కడ కూడా మనం ఆడుకోవచ్చు. అండ్ ఇంకా చిన్న పిల్లలు కూడా ఇక్కడికి వస్తారు లైబ్రరీస్ కి, వాళ్ళ కోసమే ఈ సెటప్ అంతా కూడా. వాళ్ళు అక్కడ ఆడుకుంటూ చదువుకోవాలని చెప్పి. పిల్లలకైతే ఈ కంట్రీలో రాజ వైభోగమే, నిజంగా చెప్తున్నా. అంతా కేర్ తీసుకుంటారు, ప్రతి కోణంలో కూడా పిల్లల కోసం ఆలోచిస్తారు. మనం ఇంటికి అన్లిమిటెడ్ బుక్స్ అయితే తీసుకెళ్లొచ్చు, దానికి లిమిట్ అయితే ఉండదు. పజిల్స్ మాత్రం పజిల్స్ కూడా అన్లిమిటెడే, కానీ మనం అన్ని పజిల్స్ తీసుకెళ్తే మిస్ అయిపోతాయి కదా, దానికి కూడా లిమిట్ ఏమి ఉండదు. బోత్ చిన్న పిల్లలకి అండ్ అడల్ట్స్ కి కూడా ఒకే లైబ్రరీలో 2 డిఫరెంట్ సెక్షన్స్ లో అయితే బుక్స్ ఉంటాయి. మనం పిల్లల లైబ్రరీ కార్డ్ మీద అయితే అడల్ట్స్ బుక్స్ మనం తీసుకోలేము. పెద్దవాళ్ళు కూడా చదువుకోవాలనుకుంటే వాళ్ళు సెపరేట్ గా ఐడి కార్డ్ వాళ్ళు తీసుకోవాలి. పిల్లల పుస్తకాల మీద మాత్రం పెద్దవాళ్ళు ఇవ్వరు. అండ్ మనం ఇంటికి తీసుకెళ్లిన బుక్స్ లో ఏమైనా డ్యామేజెస్ మనం చేసిన దానికి అమౌంట్ అయితే వాళ్ళు కట్టించుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ లైబ్రరీ మనం ఫ్రీగా అన్ని వాడుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. బట్ పజిల్స్ పోగొట్టేసిన, బుక్స్ లో పేపర్స్ చింపితే ఏమనరు, కాకపోతే అది బాగోదు కదా. సో బాగా బుక్ ని డ్యామేజ్ చేస్తే మాత్రం కొంచెం అమౌంట్ అయితే చార్జ్ చేస్తారు. సో పుస్తకాల షాపింగ్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళి వేడివేడిగా చెనక్కాయలు తినేయడమే లేట్. ఇంకా లైబ్రరీలో పుస్తకాలన్నీ చదివి వీళ్ళకి మాత్రం జర్మన్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ఇంకా నా సంగతి అంటారా. Das ist mein Lieblingsessen. Das ist lecker. Das ist so lecker. Du kleiner Dinglein, du. Das ist so lecker, oder? తను జర్మన్ లో ఏం చెప్తుందంటే చెనక్కాయలు తన ఫేవరెట్ అంట అండ్ చాలా టేస్టీగా ఉన్నాయని కూడా చెప్తుంది. స్కూల్లో మాట్లాడి వీళ్ళకి ఇంట్లో కూడా అప్పుడప్పుడు జర్మన్ వచ్చేస్తుంది. Lecker, das sieht so aus. Das sieht cool aus, oder? Erste, zweite, dritte. Wow. Das ist lecker. Das ist so lecker. ఇప్పుడు నంబర్స్ అయితే లెక్క పెడుతుంది ఎన్ని చెనక్కాయలు తింటుందో. Oh, so große. So große. 1, 2, 3, 4, 5,
Ich habe 6 Jahre. యా Das ist cool. Und hier ist es 1, 2, 3, 4. 4. Und hier ist es nur 3. Und eine Esse. Keine. Okay. సెలవుల్లో మా వాళ్ళు ఇంట్లో ఉండి చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ఇంకా సరిపోలేదు అనుకుంటా. దీన్ని కొనిపెట్టారు మరి. ఇక్కడ ఉండొచ్చు కదా నువ్వు, పరిగెడుతున్నావు అటు ఇటును. అదే ఉంటది. షుగర్ తీసుకురా, షుగర్ తీసుకురా. గుడ్ ఐడియా. ఈ మైక్రోస్కోప్ ఏంటో భలే ఉంది. చిన్న చీమ అసలు ఎంత పెద్దగా కనిపిస్తుందో. షుగర్ వేసినా సరే అది తినట్లేదు ఒక దగ్గర కూర్చొని. అది కూడా ఫిట్నెస్ ఫ్రీక్ అనుకుంటా. అసలు షుగర్ అనేది ముట్టుకోవట్లేదు. బహుశా డైట్ లో ఉందేమో మరి ఆ చీమ గోల్ పక్కన పెట్టేసి బజ్జుందాం ఇంకా. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.